బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ గేమ్స్ కు నిండు ప్రాణం బలైంది. ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా సూరారంలో ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్స్ లో పెట్టుబడి పెట్టిన రవీందర్ మోసపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాకే తెలుస్తలేదు యాక్చువల్గా, అందుకే ఫైనల్గా నేను ఒకటి అనుకున్నా. హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, సారీ, నేను తప్పు చేయాలనుకుంటున్నాను, అలా చేయాల్సి వస్తుంది. నేను లవ్ వల్ల చనిపోవాలనుకుంటలేదు, దేని వల్ల చనిపోవాలనుకుంటలేదు. నాకు ఎలా ఉందంటే ఇప్పుడు నా లైఫే నాకు వేస్ట్ అనిపిస్తుంది. అటు నా ఫ్యామిలీని హ్యాపీ ఉంచలేకపోతున్నాను, ఇటు ఫ్రెండ్స్ దగ్గర నమ్మకం పోగొట్టుకుంటున్నాను. అన్నీ నా వల్లనే అవుతున్నాయి. అది ఎందుకు నాకు తెలియట్లేదు. ఎందుకు బతుకుతున్నానో ఎందుకు ఉంటున్నానో నాకే తెలుస్తలేదు యాక్చువల్గా. అందుకే ఫైనల్గా నేను ఒకటి అనుకున్నా. నేను చనిపోదాం అనుకుంటున్నా. నేను చావుకి ఎవరు కారణం కాదు, నేను చావుకి నేనే కారణం. అందరికీ ముందే చెప్తున్నా, నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆన్లైన్లో గేమ్ ఆడదాం, దానివల్ల నేను చనిపోడు అంతే. రీసెంట్గా మా ఫ్రెండ్ చనిపోయింది. అప్పుడు అది చూసిన మాలో అతి ఆశ మనిషికి ఆశ ఎంత ఉందో ఉంటుంది, ఆశ అనేది ఉంటుంది, కానీ అది కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. ఇక ముందు నా ఫ్రెండ్స్ ఇలా ఆన్లైన్లో దించాడి మనీ పోగొట్టుకోవద్దు, నాతోనే లాస్ట్ అయిపోవాలని చెప్పి నేను అనుకుంటున్నా. హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, సారీ, నేను తప్పు చేయాలనుకుంటున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గేమింగ్ యాప్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ కూడా చేసుకున్నాడు. ముఖ్యంగా చూస్తే సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆన్లైన్ లో బెట్టింగ్ సంబంధించి పూర్తిగా అతను ఆ యొక్క ఆర్థికంగా నష్టాల బాట పడ్డాడు. అంతేకాకుండా పూర్తిగా డబ్బులన్నీ కూడా పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన యొక్క రవీందర్ 24 సంవత్సరాలు అతను యొక్క సెల్ఫీ వీడియో తీసుకొని తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, అంతేకాకుండా తన ఆత్మహత్యకి ఎవరు కూడా బాధ్యులు కాదంటూ కూడా యొక్క సెల్ఫీ వీడియోలో పూర్తిగా తనకు సంబంధించి ఎందుకు లాస్ అయిన దానిపైన కూడా పూర్తిగా సెల్ఫీ వీడియోలో పూర్తిగా వివరించాడు. మరోవైపు పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఇలాంటి బెట్టింగ్ యాప్ సంబంధించిన నేపథ్యంలో ఎవరు కూడా బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టొద్దని చెప్పి పోలీసులే చాలా రోజుల నుంచి కూడా అవగాహన సంబంధించి కూడా చెప్తున్నారు. కానీ మాత్రము చాలా మంది యొక్క బెట్టింగ్ యాప్లకు సంబంధించి అలవాటు పడి పూర్తిగా డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ఇటు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఎందుకంటే ఇతరుల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఒక గేమింగ్ సంబంధించిన